the next method is errors in general quadrature formula. So general quadrature formula lo ఉన్నటువంటి errors in general quadrature formula. So general quadrature formula means there are 5 problems: trapezoidal method, Simpson's method, Simpson's 3/8 method, Boole's inequality and Weddell's inequality, Weddell's rule. సో ఈ 5 మెథడ్లో ఉన్నటువంటి ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఇన్ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా. సో ఈ 5 మెథడ్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ముందుగా ఫస్ట్ మెథడ్ ట్రిపుజోడియల్ రూల్. సో ఎర్రర్ ఇన్ ట్రిపుజోడియల్ రూల్ అంటే ట్రిపుజోడియల్ రూల్లో ఉన్నటువంటి ఎర్రర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సో ఎర్రర్ ఇన్ ట్రిపుజోడియల్ రూల్. సో ఇనీషియల్లీ in trapezoidal rule the leading term dropped is, so h into integral 0 to 1 p into p minus 1 by 2 factorial into delta square y naught dp. అంటే మనకి ట్రిపుజోడియల్ నియమంలో ఏ ఆర్డర్ నుంచి మనం టర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నామో ఆ టర్మ్ తీసుకోవాలి. అంటే నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ అన్నారు. ట్రిపుజోడియల్ రూల్లో మనకి ఒక రకమైనటువంటి హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ నుంచి నెగ్లెక్ట్ చేసుకుని వెళ్తున్నాం. సింప్సన్స్ రూల్లో ఆ టర్మ్ కూడా ఉంచి ట్రిపుజోడియల్ రూల్లో ఉన్నటువంటి టర్మ్ నుంచి నెక్స్ట్ టర్మ్ నుంచి హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సింప్సన్స్ 3/8 రూల్లో మొదటి 3 టర్మ్లు ఉంచి తర్వాత టర్మ్స్ నుంచి హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే ఏ టర్మ్ దగ్గర నుంచి మనం హైయర్ ఆర్డర్ డెరివేటివ్ నెగ్లెక్ట్ చేస్తున్నామో దాన్ని లీడింగ్ టర్మ్ అంటారు. సో ఇన్ ట్రిపుజోడియల్ రూల్ ద లీడింగ్ టర్మ్ ఈజ్, అంటే ట్రిపుజోడియల్ రూల్లో ఈ టర్మ్ నుంచి హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 p ఇంటూ p minus 1 by 2 factorial into delta square y naught dp. That is equal to h into delta square y naught into integral 0 to 1 p into p minus 1 by 2 factorial into dp. That is equal to h by 2 into delta square y naught. So integral value is p cube by 3 minus p square by 2 within the limits 0 to 1. That is equal to h by 2 into delta square y naught into 1 by 3 minus 1 by 2. So 1 by 3 minus 1 by 2 is minus 1 by 6. So minus h by 2 into delta square y naught. That implies h square delta square y naught is equal to, but అంటే అక్కడ లీడింగ్ టర్మ్ని అక్కడతో వదిలేసి డెల్టా స్క్వేర్ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. మనకు తెలిసిన విలువ డెల్టా స్క్వేర్ వై నాట్ బదులుగా హెచ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ రాయండి. సో హెన్స్ ద ఎర్రర్ కెన్ బి టేకెన్ యాజ్ మైనస్ హెచ్ బై 12 ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ at x is equal to x naught. h into h square is h cube by 12. So minus h cube by 12 into d square y by dx square at x is equal to x naught. Minus h cube by 12 into d square y by dx square at x is equal to x naught is f double dash 0. Then f double dash 0 అంటున్నాను. సాధారణంగా d square y by dx square f double dash x అంటాం. at x is equal to x naught ఉంది కాబట్టి f double dash 0 అన్నాను. బై కన్సిడరింగ్ n టర్మ్స్, ఇది సింగిల్ టర్మ్ తీసుకున్నప్పుడు వచ్చినటువంటి విలువ. మనం n టర్మ్స్ తీసుకున్నప్పుడు ఎర్రర్ని n చేత మల్టిప్లై చేయాలి. మైనస్ nh క్యూబ్ బై 12 ఇంటూ f డబల్ డాష్ ఎప్సిలాన్, వేర్ x నాట్ లెస్ దెన్ ఎప్సిలాన్ లెస్ దెన్ xn. But nh is equal to xn minus x naught. But nh is equal to xn minus x naught. అంటే ఎర్రర్లో nh బదులుగా xn minus x naught రాస్తే, సో ఎర్రర్ ఇన్ ట్రిపుజోడియల్ రూల్, therefore t is equal to మైనస్ nh బదులుగా
మైనస్ ఉంచి ఎన్హెచ్ బదులుగా ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఇక్కడ హెచ్ స్క్వేర్ బై 12 ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఎప్సిలాన్. ఇట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ట్రెపెజోడియల్ రూల్. నౌ ఎర్రర్ ఇన్ సింప్సన్స్ రూల్. సో ఎర్రర్ ఇన్ Simpson's rule or Simpson's one-third rule. In Simpson's rule, the leading term dropped is అంటే సింప్సన్స్ రూల్లో ఏ టర్మ్ నుంచి హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ టర్మ్ నుంచి, అంటే ట్రెపెజోడియల్ రూల్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ టర్మ్ నుంచి, అంటే హెచ్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 లిమిట్స్ 0 to 2 ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ delta cube by naught dp, that is equal to h by 3 factorial means 6, h by 6 into delta cube by naught is constant integral 0 to 2 p into p minus 1 into p minus 2 into dp. So h by 6 into delta cube by naught integral 0 to 2 p cube minus 3p square plus 2p into dp. So h by 6 into delta cube by naught into, so integral p cube is p power 4 by 4, integral p square is minus 3p cube by 3 plus 2p square by 2 within the limit 0 to 2. H by 6 into delta cube by naught after substituting the limits 16 by 4 minus 8 plus 4, that is equal to h by 6 into delta cube by naught into 4 minus 18 plus 4. So that is equal to 6. That is equal to 0. 4 minus 8 plus 4 is 0. సో అంటే మనకి లీడింగ్ టర్మ్ ఎర్రర్ అక్కడ రావట్లేదు. సింప్సన్స్ 1/3 రూల్లో నెక్స్ట్ టర్మ్ తీసుకున్నాం కానీ ఎర్రర్ రావట్లేదు, చూపించట్లేదు, 0 చూపిస్తుంది. నెక్స్ట్ టర్మ్ తీసుకోండి, హెన్స్ నెక్స్ట్ టర్మ్ డ్రాప్డ్ కెన్ బి టేకెన్ యాజ్. సో అక్కడ 0 వచ్చింది కాబట్టి ఎర్రర్ లేదని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎర్రర్ అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ తీసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to 4, 0 to 2 అయిపోయింది. సో 0 to 4 p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 3/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ బై నాట్ dp. సో 4 factorial is 24, h by 24 delta power 4 y naught into integral 0 to 4 p power 4 minus 6p cube plus 11p square minus 6p into dp, that is equal to h by 24 into delta power 4 y naught into integral p power 4 is p power 5 by 5 minus 6p power 4 by 4 plus 11p cube by 3 minus 6p square by 2 within the limit 0 to 4, that is equal to h by 24 delta power 4 y naught by substituting the limits 4 power 5 by 5 minus 6 4 power 4 by 4 minus plus 11 4 cube by 3 minus 6 4 square by 2, that is equal to h by 24 delta power 4 y naught. After simplification we get 7.4667. By considering n terms, then we get error is nh by 24 into delta power 4 y naught. But delta power 4 y naught is h power 4 into f power 4 epsilon. So error is nh by 24 into h power 4 f power 4 epsilon, but nh is xn minus x naught. So in the case of nh we will write as xn minus x naught. So error in Simpson's rule SE is equal to xn minus x naught by 24 into h power 4 f power 4 epsilon. Later error in Simpson's 3/8 rule. అంటే సింప్సన్స్ 3/8 రూల్లో ఉన్నటువంటి ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ సింప్సన్స్ 3/8 రూల్ ద లీడింగ్ టర్మ్ డ్రాప్డ్ ఈజ్ హెచ్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to 3 n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 3/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ
డెల్టా పవర్ 4 వై నాట్ ఇంటూ డిపి. అంటే ఏ టర్మ్ నుంచి మనం హైయర్ ఆర్డర్ డెరివేటివ్ నెగ్లెక్ట్ చేస్తున్నామో దాన్ని తీసుకున్నాం. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఫైనల్లీ వీ గెట్ h/24 డెల్టా పవర్ 4 వై నాట్ ఇంటూ 0.9. Again after simplification we get minus 0.0375 h delta power 4 y, that is equal to minus 0.0375 into h power 4 h into h power 4, that means delta power 4 y is h power 4 f power 4 epsilon, and h into h power 4 is h power 5, or h into, for n terms we will write nh. By considering n terms we will write minus nh into 0.0375 into h power 4 f power 4 epsilon. In the case of nh we will write xn minus x naught. That means error in Simpson's 3/8 rule is SE 3/8 is equal to minus 0.375 xn minus x naught h power 4 f power 4 epsilon. Later the last method, Wedel's rule. Error in Wedel's rule. So right, ఇక్కడ వెడల్స్ రూల్లో ఎర్రర్ కట్టాలి అన్నప్పుడు వెడల్స్ రూల్లో ఏ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ నుంచి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అనేది ముందు మనకు తెలియాలి. సో ఇన్ వెడల్స్ రూల్ ద లీడింగ్ టర్మ్ డ్రాప్డ్ ఈజ్, అంటే వెడల్ నియమంలో మనం నెగ్లెక్ట్ చేసేటువంటి హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటంటే, సో హెచ్ ఇంటూ ఇంటిగ్రల్ పి ఇంటూ పి మైనస్ 1 పి మైనస్ 2 పి మైనస్ 3 పి మైనస్ 4 పి మైనస్ 5 బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 6 వై నాట్ డిపి. అంటే మనకి ఇక్కడ లీడింగ్ టర్మ్ డ్రాప్ ఇక్కడ ఈ పి మైనస్ 5/6 ఫ్యాక్టోరియల్ వరకు అవుతుంది. సో ద లిమిట్స్ ఆర్ 0 to 6 because n is equal to 6. After simplification, multiplication and substituting the limits 0 to 6, finally we get minus 42/140 into h into delta power 6 y naught. But delta power 6 y naught is h power 6 into f power 6 epsilon, and in the case of delta power 6 y naught we will write h power 6 f power 6 epsilon. So minus 42/140 into h power 6 f power 6 epsilon. For considering n terms, అంటే n విలువలు తీసుకున్నప్పుడు then we will write minus 42/140 into nh into h power 6 f power 6 epsilon. But we know that nh is equal to xn minus x naught. So in the case of nh we will write xn minus x naught. So that is equal to minus 42/140 into xn minus x naught into h power 6 into f power 6 epsilon. That means error in Wedel's rule, WE. So error in Wedel's rule is equal to minus 42/144 into xn minus x naught into h power 6 into f power 6 epsilon. అంటే మనం ఎర్రర్స్ కట్టాలి అన్నప్పుడు ఏ రూల్లో ఏ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ నుంచి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి లీడింగ్ టర్మ్ తీసుకుని ఆ లీడింగ్ టర్మ్లో ఉన్నటువంటి మనకి డెల్టా వై నాట్ అంటే డెల్టా స్క్వేర్ వై నాటా, డెల్టా క్యూబ్ వై నాటా, డెల్టా పవర్ 4 వై నాటా, డెల్టా పవర్ 6 వై నాటా అన్న దాన్ని బట్టి హెచ్ పవర్ 6. సో హియర్ రైట్ ఎఫ్ పవర్ 6 ఎప్సిలాన్, లేదా హెచ్ పవర్ 2 ఎఫ్ పవర్ 2 ఎప్సిలాన్, హెచ్ పవర్ 3 ఎఫ్ పవర్ 3 ఎప్సిలాన్, హెచ్ పవర్ 4 ఎఫ్ పవర్ 4 ఎప్సిలాన్, హెచ్ పవర్ 6 ఎఫ్ పవర్ 6 ఎప్సిలాన్. ఫర్ కన్సిడరింగ్ n టర్మ్స్, n చేత మల్టిప్లికేషన్ చేయాలి. అందులో nh విలువ xn మైనస్ x నాట్ అని తీసుకోవాలి.
ఎక్కడ ఎన్హెచ్ ఉన్నా xn మైనస్ ఎక్స్ నాట్ రాసి సో మనం ఎర్రర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. లేటర్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎర్రర్స్. సో క్యాలిక్యులేట్ ద ఎర్రర్స్ ఇన్ డిఫరెంట్ రూల్స్. Calculate errors in trapezoidal, Simpson's 3/8 and Waddell's rule for integral 0 to 1 1 by 1 plus x dx. So errors kattali. First given f of x is equal to 1 by 1 plus x, x naught is equal to 0, xn is equal to 1. సో ఇక్కడ మనకి n ఎంత తీసుకోవాలి అంటే 6 తీసుకున్నారనుకోండి, వెడల్స్ రూల్కి ఎగ్జిస్ట్ అవుద్ది. సింప్సన్స్ 3/8 రూల్లో n ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9 కాబట్టి సింప్సన్స్ 3/8 గోబే అవుతుంది. సింప్సన్స్ 1/3 రూల్లో n ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, 12 కాబట్టి వెడల్స్ సింప్సన్స్ 1/3 రూల్కి ఎగ్జిస్ట్ అవుతుంది. ట్రిపెజోడియల్ రూల్ n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1, 2, 3, 4 అలా తీసుకోవచ్చు. కాబట్టి సో మనకి ఇక్కడ ట్రిపెజోడియల్ రూల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇనీషియల్ n ఈజ్ ఈక్వల్ టు 6 బ్రాకెట్లో c అనుకోండి కాసేపు, రైట్. h ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ x నాట్ బై n, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0 by 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 6. వీ విల్ గెట్ h ఈజ్ ఈక్వల్ టు 1 by 6. The width of the class interval is 1 by 6. Now error in trapezoidal rule. T is equal to minus xn minus x naught by h square by 12. Minus of 1 minus 0 by 1 by 6 whole square by 12. After simplification we get minus 0.0023. It is the error in trapezoidal rule. So T is equal to minus 0.0023. Second one, error in Simpson's 1/3 rule. So S is equal to xn minus x naught by 24 into h power 4. So xn is 1 minus 0 by 24 into 1 by 6 whole power 4. So after simplification we get 0.000032. Hence error in Simpson's 1/3 rule is 0.000032. Later error in Simpson's 3/8 rule, SE 3/8 is equal to minus 0.375 into xn minus x naught into h power 4. That is equal to minus 0.375 into 1 minus 0 into h power 4. H is 1 by 6. So 1 by 6 whole power 4. After simplification we get minus 0.00028. Later the fourth method, error in Waddell's rule. So error in Waddell's rule, WE is equal to minus 42 by 140 into xn minus x naught into h power 6. That is equal to minus 42 by 140 into 1 minus 0 into 1 by 6 whole power 6. After simplification in scientific calculator, finally we get minus 0.0000064. So error in Waddell's rule is minus 0.0000064. సో ఈ రకంగా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎర్రర్స్ కట్టమన్నప్పుడు ఆ రూల్కి సంబంధించినటువంటి లాస్ట్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ F" తీసివేసి రిమైనింగ్ వాల్యూ తీసుకుని ఆ ఎర్రర్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇన్ టుడేస్ క్లాస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ బూల్స్ రూల్, later Waddell's rule and problems on Waddell's rule, later errors in general quadrature formula, that means error in trapezoidal rule, Simpson's rule, that means Simpson's 1/3 rule, Simpson's 3/8 rule, and error in Waddell's rule, and also problems on errors on trapezoidal, Simpson's 3/8 and Waddell's rule. So all of the students should prepare well, stay home,
Stay safe. Thank you.